అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిణి. అయితే శ్రీవారి లడ్డు ప్రసాదం యొక్క కల్తీ నెయ్యి తయారీ విధానం ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి నేషనల్ మీడియా దృష్టికి కూడా వెళ్ళింది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వరుడి యొక్క మహిమలు గాని, ఆయన యొక్క విశిష్టత గాని ఒక ఊరికో ఒక రాష్ట్రానికో పరిమితం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాల యొక్క భక్తులు కూడా ఆయన చూస్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, ముడుపులు తీర్చుకుంటూ ఉంటారు. అలాంటి హద్దులు లేనటువంటి, అవధులు లేనటువంటి భక్తులు శ్రీ వెంకటేశ్వరునికి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఇష్యూ, ఈ విషయం ఏదైతే ఉందో ఇప్పుడు జాతీయ మీడియా దృష్టిలో కూడా పడింది. వాళ్ళు మాట్లాడుతున్నది కేవలం ఛార్జీ షీట్లో ఉండేటువంటి నిజాల్ని పూర్తిగా తెలుసుకొని డిబేట్లు నడుపుతూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు, చర్చ అన్ని అంశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే భారతదేశంలో ఒక నెంబర్ 1 స్థానంలో ఉండేటువంటి ఒక ఛానల్ సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. Point in Jagan going around and saying that animal fats have not been found. What do you mean, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అసలు నువ్వు చెప్పేది పాయింటే కాదు, తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదు అంటున్నావు నువ్వు. అది అసలు పాయింట్ కాదు. అసలు కల్తీ నెయ్యి ఎందుకు అందులో ఉంది? 0.1% కూడా పాల పదార్థానికి సంబంధించి నెయ్యి ఎందుకు లేదు? పూర్తి స్థాయిలో కెమికల్స్ వాడావు కదా, దాని గురించి చెప్పకుండా, దాని గురించి మాట్లాడకుండా జంతువుల కొవ్వు ఇందులో లేదు అన్న విషయాన్ని మాత్రమే మాటికి ఎందుకు నువ్వు ప్రసక్తి తీసుకొని వస్తున్నావని ఈయన అడుగుతున్నాడు. నేను కాదు, మా ఊరోడో మా పక్కూరోడో ఈ రాష్ట్రం వ్యక్తో కాదు, భారతదేశ జాతీయ జర్నలిస్టు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు విన్నాం. You run a party, the YSRCP, talk like a responsible person. I believe you're a Christian. Would you allow the sentiments of Christians to be played around with in the way that you have allowed? ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నువ్వు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నావా? నువ్వు నిజంగా ఒకప్పటి ముఖ్యమంత్రివేనా? నువ్వు 151 సీటుతో గెలిచినటువంటి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివేనా? నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా నువ్వు మాట్లాడుతున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. అందులో ఇంకొక పాయింట్ మాట్లాడినాడు, యు ఆర్ ద క్రిస్టియన్. నువ్వు క్రైస్తవ మతస్థుడివే, కానీ ఎలాంటి స్కాము, ఎలాంటి అపవిత్రమైనటువంటి పని, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పని, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉండేటువంటి శ్రీవారి లాంటి ప్రసాదం లాంటి మీ క్రిస్టియానిటీలో ఉండేటువంటి ఇంకేదన్నా ప్రసాదాన్నైనా నువ్వు ఈ విధంగా కల్తీ చేస్తావా? నీ క్రిస్టియానిటీలో, నీ క్రైస్తవ మతంలో ఎలాంటి ఒక ప్రసాదం మీకే ఉంటే, అలాంటి ప్రసాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి చర్చిలో తినాలి అనుకుంటే నువ్వు ఇలాంటి స్కీము నడుపుతావా అని ఆయన అడుగుతున్నాడు. నేను కాదు, నేను అడిగినట్టన్నీ అయిపోయినాయి. ఈ జాతీయ మీడియా జర్నలిస్ట్ అడుగుతున్నాడు. అంటే నీ దృష్టిలో ఏంటి? క్రైస్తవులు మాత్రమే నీకు నచ్చిన వ్యక్తులు, నువ్వు మెచ్చే వ్యక్తులు, నీతో ఉండాల్సినటువంటి వ్యక్తులు, నీ శక్తులు. నీకు ఓట్లేసిన వాళ్ళల్లో ముస్లిం మైనారిటీ సభ్యులు లేరా? హిందువులు లేరా? కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంతమంది నీకు ఓట్లు వేయలేదు? కేవలం నువ్వు క్రిస్టియానిటీలో ఉండడం వల్ల, నువ్వు క్రైస్తవుడివి అవ్వడం వల్ల ఇంకొక దేవుడు, ఇంకొక వెంకటేశ్వరుని యొక్క దైవం మహిమ కలిగినటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని నువ్వు ఎందుకు కల్తీ చేశావు? అదే నీ మతంలో అయితే ఇలాంటి పద్ధతి నువ్వు చేసుండేవాడివా, పద్ధతి తప్పేవాడు అని ఈయన అడుగుతున్నాడు. ఈయన నాకు బంధువు కాదు, ఈయన మా ఇంటి పెద్ద మనిషి కాదు, నా ఫ్రెండ్ కూడా కాదు. అంటే నీ సిగ్గుమాలిన పని, నువ్వు చేసిన తప్పు ఎంత దూరం వెళ్ళిందో చెప్పు. చెప్పుతో చంప మీద కొట్టే విధంగా ఈ రోజు నేషనల్ మీడియా ప్రతినిధులు నీ గురించి మాట్లాడుతున్నారయ్యా. ఈయన ఏదో స్క్రిప్ట్ రాసుకోలేదు. 600 పేజీల సిబిఐ సిట్ ఇచ్చినటువంటి, సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో ఉండేటువంటి నిజాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, అందులో ఏమేమి ఉన్నాయో కూడా ఛార్జ్ షీట్లో ఉండేటువంటి నిజాలు చూడండి. ఎసిటిక్ యాసిడ్, ఎస్టర్, మోనోగ్లిసరైడ్స్, బేటా కెరటిన్, గీ ఫ్లేవర్, ఇంకా చాలా ఉన్నాయి. లాక్టిక్ యాసిడ్ అని, తర్వాత లప్సా అని, అంటే బాత్రూములు, కమోడ్లు కడిగే కెమికల్లో ఉండేటువంటి దారుణమైనటువంటి విషపూరితమైనటువంటి కణాలతో కూడా తయారు చేశాడు. ఇవి చూడండి, జంతువుల కొవ్వు కన్నా కూడా అత్యంత ప్రమాదభరితమైనటివి. మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, కింద ఏదో భూమి లోపల ఎక్కడో ఏదో ఒక పరిశోధన చేస్తూ ఉంటారు కొంతమంది. దాంట్లో కళ్ళకు పెట్టుకుంటారు, ముక్కుకి వాసన తగిలితే మూర్చపోయేటట్టు, ప్రాణాలు పోయేటట్టు విషవాయువులు ఉంటాయి. అంటే
ఇక్కడ మాస్క్ పెట్టుకుంటారు, దాని దగ్గర కూడా రానియకుండా చేయి తగిలితే ఎక్కడ చర్మం మొత్తం చెడిపోతారు, చేతి కింద పెద్ద గ్లౌజులు వేసుకుంటారు కదా, అలాంటి కెమికల్స్ ఇవి. నేను రాశారా ఇవి? నేను రాసినట్టువే ఎసిడిక్ యాసిడ్, ఎస్టర్, మోనో గ్లిసరైడ్స్, బెటా కెరటిన్, గి ఫ్లేవర్, ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్ లో ఫైల్ అయినటువంటి విధానాల్లో వచ్చేటువంటి విషపూరితమైనటువంటి కెమికల్స్ ఇవి. కెమికల్స్ ఇన్ లడ్డు చూడండి, మొత్తం ఇక్కడ డేటా అంతా నీ గురించే ఉంది. ఇది ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి కేసు ఫైల్ అయింది, ఫైనల్ అవ్వలేదు. ఇప్పటి వరకు వచ్చిన ఛార్జ్ షీట్లో అస్సలు 0.1% కూడా ఒరిజినల్ నెయ్యి లేదు అని చెప్పింది. నీకు దమ్ముంటే నువ్వు దీనికి సమాధానం చెప్పు. ఇప్పటి వరకు జరిగిన స్టోరీలో ఎందుకు నెయ్యి కలపలేదో, ఎందుకు నువ్వు ఈ విధంగా కెమికల్స్ వాడావో వీటికి సమాధానం చెప్పు. నువ్వు జంతువుల కొవ్వు ఈజ్ ద సెకండ్ హాఫ్ మూవీ. చాలా ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి కొన్ని కెమికల్స్ లో జంతువుల కొవ్వు వాడినా కూడా ఆ కెమికల్స్ తయారవుతాయి. వాటి గురించి పూర్తి నిర్ధారణ వస్తుంది. కాబట్టి నేను అడిగేది నేను ఒకటే, నువ్వు క్రిస్టియానిటీ అవ్వడం వల్ల హిందువుల కింద ఎందుకు అన్యాయం చేశావు? నువ్వు నెయ్యిలో పూర్తి కల్తీ చేసావు కదా అని దాని గురించి మాట్లాడకుండా జంతువుల కొవ్వు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు దీని గురించి పూర్తి ప్రస్తావన లేకుండా నువ్వు ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు అనేదానికి, ఈయన అడిగిన దానికి నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పగలవని అడుగుతుండా. నేను జగన్మోహన్ రెడ్డి గురించి భారతదేశ వ్యాప్తంగా తెలిసేటట్టు కొన్ని మాటలు మాట్లాడతాను, వినండి. దిస్ ఈజ్ నాట్ పాలిటిక్స్. This is not propaganda. This is about faith polluted by your power. Nonsense. Yes or no? Answer me. Mr. X Chief Minister, Y.S. Jagan Mohan Reddy. No dramas, no stories, no sentiment. Crores of Hindus did not ask your politics. They are asking only for purity of laddu. Faith is not a factory product, Jagan Mohan Reddy. You don't dilute it. You don't contaminate it. Mr. Jagan Mohan Reddy, what is this? These chemicals are very dangerous, like you. Then why did you mix in Tirumala Laddu? This is not a Sakshi channel. This is national channel. He is not a Kumine Srinivasarao or DJ Yeshwar. He is a popular national journalist, Arnab Goswami. He said, you cheated Hindus, you eat 250 crores. This is correct. You are corrupt. Why, Jagan? Why? Your party will die unless you tell the truth. Jagan Mohan Reddy, mark my words. You are going to the jail without bail. నీలాంటి కోసమే బాలయ్య బాబు ఎప్పుడో ఒక మాట చెప్పాడు, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐ am not the trouble. I am the truth. Truth, 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 truth. Please subscribe to Leo News for more videos.